సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నిన్న ఉస్మానియాకి సంబంధించింది ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయిన వీడియో పెట్టాను కదా. సో నిన్న నైటే నాకు కాకతీయ యూనివర్సిటీ కూడా అది ఆ న్యూస్ ఆర్టికల్ చిన్నది పంపిర్రు. కాకతీయ యూనివర్సిటీ సెమ్ ఎగ్జామ్స్ కూడా పోస్ట్పోన్ అయినది. అది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తా, కావాలంటే చదవండి. సో కొన్ని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ కానీ, సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ ప్రజెంట్ నడుస్తున్న ఎగ్జామ్స్, సో ఆ ఎగ్జామ్స్ కానీ, ఇక నెట్ ఎగ్జామ్స్ కూడా నెట్ ఎగ్జామ్ కూడా, ఇవన్నీ బేస్ చేసుకొని కాకతీయ యూనివర్సిటీ సెమ్ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేసినామన్నారు. అది వచ్చింది. మరి రివైజ్డ్ టైం టేబుల్ అయితే నా దగ్గర దాకా రాలేదు. వస్తే మాత్రం పంపండి, ఓకేనా. ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తా, అండ్ నా కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, సో షేర్ చేయండి, ఓకేనా. రివైజ్డ్ టైం టేబుల్ ఇంకా తెలియదు. అంటే మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి ఉంటుంది అని చెప్పారు, కానీ మరి మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి టైం టేబుల్ ఎప్పుడు ఎగ్జాక్ట్ డేట్స్ అనేది తెలియదు. సో పోస్ట్పోన్ అయితే అయింది అని కాకతీయ యూనివర్సిటీ నుంచి వచ్చింది. అండ్ నిన్న ఆల్రెడీ చూసినాం కదా మనం ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఫస్ట్ ఇయర్స్కి అయితే ఆ నోటీస్లో చూసుకుంటే ఏం చేంజ్ కాలేదు. సెకండ్ ఇయర్స్కి లాస్ట్ 2 ఎగ్జామ్స్ అయితే పోస్ట్పోన్ అయ్యి మార్చ్ ఫస్ట్ వీక్లో పెట్టారు, బికాస్ ఆఫ్ నెట్ ఎగ్జామ్ కానీ ఆ ఎగ్జామ్స్ కానీ దాన్ని బేస్ చేసుకొని. సో అది కొంచెం వాళ్ళకి సెకండ్ ఇయర్ వాళ్ళకి కొంచెం బెనిఫిట్ అయింది, ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే అట్నే ఉన్నది. అండ్ కేయూలో అయితే అందరికీ పోస్ట్పోన్ అని ఇచ్చిండు, ఎంబీఏ ఎంసీఏ పీజీ అని ఇచ్చిండు. మరి రివైజ్ టైం టేబుల్ ఎప్పుడు ఉంటుంది, మార్చ్ ఫస్ట్ వీక్లో, అది వస్తే మాత్రం షేర్ చేయండి. మరి వచ్చిందా రాలేదని నాకు కూడా తెలీదు. పోస్ట్పోన్ అయింది అని మాత్రమే తెలిసింది, ఓకేనా. సో కాకతీయ అయినా తెలంగాణ అయినా, తెలంగాణ యూనివర్సిటీ ఆల్రెడీ అయిపోయినాయి అనుకుంటా సెమ్ ఎగ్జామ్స్ వాళ్ళకి ఆల్మోస్ట్ కంప్లీట్గా ఎండ్ రాస్తున్నారు ఆల్రెడీ. వేరే ఏ యూనివర్సిటీ అయినా, అది ఉస్మానియా అయినా కాకతీయ అయినా వేరే ఏ యూనివర్సిటీ అయినా కానీ, సో చెప్పేది ఒకటి, ఆ సెమ్ ఎగ్జామ్స్ అనేవి పోస్ట్పోన్ అయినా మనమే రాయాల్సింది, పోస్ట్పోన్ కాకుండా మనమే రాయాల్సింది. సో కొంతమంది పోస్ట్పోన్ కావద్దనే కోరుకుంటారు, ఎందుకంటే రెగ్యులర్గా కాలేజ్కి పోయేటోళ్ళు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కాకుండా వచ్చేటోళ్ళు మాత్రం అదే ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎట్లున్నారంటే, ఇంకా సిలబస్ కంప్లీట్ కాలేదు, వచ్చిన 4 మంత్స్లోనే సెమ్ ఎగ్జామ్ ఎట్లా పెడతారు. యాక్చువల్గా 5 మంత్స్ కదా సెమ్, మనకు 6 మంత్స్లో ఒక సెమ్ అయిపోవాలి, 5 మంత్స్ మన క్లాసులు చెప్పాలి అని అంటున్నారు. సో కొంచెం డిసప్పాయింట్మెంట్ ఆబ్వియస్లీ ఉంది. ఇక మరి ఏం చేయలేం, మనం నవంబర్లో వచ్చినాం కాబట్టి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, సో 4 మంత్సే ఉంటుంది. ఇంకా మీ ముందు బ్యాచ్ వాళ్ళకి కానీ, మాకు ఇంకా 7 మంత్స్లోనే, జస్ట్ 7 మంత్స్లోనే మాకు ఫస్ట్ ఇయర్ అయిపోయింది. మొత్తం ఫిబ్రవరిలో వచ్చినాం, కరోనా చేయబట్టి కొంచెం లేట్ అయింది. 21లో డిగ్రీ అయిపోయింది, 21లోనే సిపి గెట్ రాస్తే 22 ఫిబ్రవరిలో వచ్చినాం. 22 ఫిబ్రవరిలో మేము క్యాంపస్కి వస్తే వచ్చిన తర్వాత మళ్ళీ సెప్టెంబర్, అక్టోబర్ వరకు అయిపోయింది. 2 సెమిస్టర్స్ అయిపోయినాయి. అప్పటిదప్పుడే వచ్చిన 3 మంత్స్కి పెట్టారు ఫస్ట్ సెమిస్టర్, ఇంకో 3 మంత్స్కి సెకండ్ సెమిస్టర్, కథం 7 మంత్స్లో అయిపోయింది. 7th మంత్ వెళ్ళిపోయినాం ఇంటికి ఆల్రెడీ. సో అంత ఫాస్ట్ పెడతారు వాళ్ళు, ఇక మనం ఏం చేయలేము. మనం ఉన్న టైంలో వాళ్ళు చెప్పిన క్లాసులు విని, వాళ్ళు ఇచ్చిన నోట్స్ చదువుకొని ఆ సెమ్ ఎగ్జామ్స్కి పాస్ అవడమే మనకున్న ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి చెప్తున్నా, ఇది ఫస్ట్ సెమ్. ఆర్ట్స్ వాళ్ళకి కొంచెం సింపుల్గా ఉంటుంది, 99% అందరు పాస్ అవుతారు. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సైన్స్, ఎంఎస్సి. సో ఫెయిలింగ్ పర్సెంటేజ్ మీ దాంట్లో ఎక్కువనే ఉంటుంది కంపేర్ టు ఆర్ట్స్, కొంచెం టఫే ఉంటుంది. కాబట్టి కొంచెం ఫోకస్ చేసుకోరు ఇప్పుడున్న టైంలో. నేను లాస్ట్ 3 వీడియోస్ నుంచి కూడా ఇదే చెప్తున్నా, ఎందుకంటే రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ బాధపడతారు. అండ్ మన ఉస్మానియా రిజల్ట్స్ ఆన్లైన్లో రావు. ఫస్ట్ సెమిస్టర్ రాసిన తర్వాత రిజల్ట్ ఎప్పుడు వస్తాయి అంటే, మళ్ళీ సెకండ్ సెమ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి మెమోలు వస్తాయి డైరెక్ట్. ఆ మెమో వచ్చేంత వరకు మనం పాస్ అయినామా ఫెయిల్ అయినామా తెలియదు. ఆన్లైన్లో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి చూసుకుని ఏమి ఉండదు మనకి రిజల్ట్. సెమ్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ మెమో వచ్చేంత వరకు, ఆ సెమిస్టర్ మెమో వచ్చేంత వరకు మనం పాస్ ఆఫ్ అయ్యేలా తెలియదు. ఆ మెమో ఎప్పుడు వస్తుంది, ఆల్మోస్ట్ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసే టైం వరకు, ఆ ఎగ్జామ్ ఫీజు కట్టే టైం వరకు మెమోలు వస్తాయి. లేట్ ఉంటుంది, మెమో వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది నువ్వు పాస్ ఆఫ్ ఫెయిల్ అని. ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ సప్లీ ఫీజు కట్టు ఉంటుంది. సో అదంతా ఎందుకు మనకి, ఫస్టే మంచిగా రాస్తే పాస్ అవుతాం కాబట్టి. సో ప్రిపేర్ అయితే గారి టైం వేస్ట్ చేసుకోకూడదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా నేను ఇప్పుడే చెప్తున్నా, దిస్ ఈజ్ ద కరెక్ట్ టైం. ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే ఆ సెమ్ ఎగ్జామ్స్ క్లియర్ చేసుకోవచ్చు, మంచిగా ప్రిపేర్ గారి, ఓకేనా. సో ఆర్ట్స్ వాళ్ళకి ఇక నాకు తెలుసు, ఆర్ట్స్ అంటే ఏముంది, ఒకరోజు అయినా మా క్లియర్ చేయగలుగుతాం. ఎందుకంటే నేను చేసింది కూడా ఎంఏనే, నా ఫ్రెండ్స్ చాలామంది ఎంఏ చూసినా కాబట్టి చెప్తున్నా. బట్ సైన్స్ గురించి కొంచెం, సైన్స్ అని ఎందుకు కూర్చి చెప్తున్నా అంటే, ఫెయిల్ అవుతారు, ఫెయిలింగ్ పర్సెంటేజ్ ఉంటుంది, టఫ్ ఉంటుంది సబ్జెక్ట్ కాబట్టి చెప్తున్నా. సో అంతే, అందరికీ ఆల్ ది బెస్ట్. ఉంటా మరి, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.